అన్నమాట విషయం. ఈ స్పెట్స్ మ్యాక్సిమం నేను ఎప్పుడు వాడలేదు. సో ఈరోజు వాడాలనిపించింది, అందుకే వాడుతున్నాను. ఈ స్పెట్స్ వాడడానికి రీజన్ ఏంటో తెలుసా? ఈ రావణ్ 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 ఓకే, మనకు పెద్దగా అలవాట్లేదు కాబట్టి ఇవన్నీ కొంచెం తీసేసి దీని అవసరం మళ్ళీ వస్తుంది, చూద్దాం. అయితే రీసెంట్గా జరిగిన ఏలూరులో ఈ క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఒక సభ పెట్టుకున్నారబ్బా. క్రిస్టియన్స్కి సంబంధించిన వాళ్ళంతా సభలు పెట్టుకోవచ్చు. అరే భారతదేశంలో పుట్టిన ఎవరు ఎక్కడైనా మీటింగ్లు పెట్టుకోవచ్చు రాబాయి, పెట్టుకోవచ్చు. సభ పెట్టుకోవచ్చు, మీటింగ్స్ పెట్టుకోవచ్చు, ప్రెస్ మీట్లు పెట్టుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు. ఇలా మాలాంటి యూట్యూబర్స్ ఏదో ఒక ట్రైపాడ్ తీసుకొని ఇంట్లో కూర్చొని షూట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసుకోవచ్చు. అది మానవ హక్కు రావే, కాదని ఎవడన్నాడు? అలాగే ఈ ప్రశ్నగాడు రావణ్ గాడు ఒక యూట్యూబర్, అంటే నా సబ్స్క్రైబర్ కూడా, వీడు చెప్పుకోవడానికి చాలా సిగ్గు అనిపిస్తుంది. సో వీడిని ఏలూరులో జరిగిన ఈ క్రైస్తవ మతానికి సంబంధించిన సభ ఏదైతే ఉందో దానికి వీడిని గెస్ట్గా పిలిచారంట. అర్రే రావణ్గా ఎందుకు వచ్చిన పెంటరా నీకు ఇదంతా? చెప్పు, అవసరమా? మనం గెస్ట్గా వెళ్ళామా వచ్చామా అన్నట్టు ఉంటే నీకున్న పాపులారిటీ ఇంకా పెరిగేదేమో. అయితే నువ్వు అక్కడ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించి మాట్లాడిన కారు కూతలు ఏదైతే ఉన్నాయో నీ ఇమేజ్ని డ్యామేజ్ చేసింది, నిన్ను పాతాళానికి తొక్కేసింది. అరే నువ్వు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఈ చిల్లర మాటలు అంత చండాలంగా ఉన్నాయిరా. అరే పవన్ కళ్యాణ్ గారి నోట్లో, అరే రావణ్ గారి నోట్లో అరే రావణ్ ప్రశ్న యూట్యూబ్ ఛానల్ రావణ్ నీ నోట్లో ఒక ఆడపిల్లగా చెప్తున్నా, నీ నోట్లో ఏం పెట్టుకున్నావురా ఈరోజు? ఏం పెట్టుకున్నావు? తీసుకెళ్ళి 24 hours కూడా కాలేదు, వెళ్ళి ఓసల్ లెక్క పెట్టుకుంటున్నావు. ఏంటి తమాషాగా ఉంది నీకు? రాజకీయ పరంగా ఎదుర్కోలేకపోతున్నారా? ఇలాంటి సభలు పెట్టి చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. నువ్వు మాట్లాడాలంటే ఒక కంటెంట్ తీసుకొని నువ్వు మాట్లాడాల్సింటే జనాల గురించి ఏదైతే నువ్వు మాట్లాడాలనుకుంటున్నా అది మాట్లాడు. ఏదో నీకు మైక్ దొరికింది కదా అనేసి ఇష్టం వచ్చినట్లు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతావా? అలా మాట్లాడావనుకో ఈసారి ఇదిగో ఈ చొప్పు ఏదైతే ఉందో చొప్పు ఇరిగిపోయేలా కొడతాను, చొప్పు తీసుకునే కొడతాను. ఇంకొకసారి చెప్తున్నా రావణ్గా, నీకు ఏం తమాషాలుగా ఉండయా? నీకు స్టేజ్ పైన మైక్ దొరికింది కదా అనేసి ఇష్టం వచ్చినట్లు పూనకాలు వచ్చినట్టు ఊగిపోతున్నావు. నువ్వు పాత చెప్పుతో కొడతా. నేను ఏమనుకుంటున్నావు? నువ్వు నీ వేషాలు, నీ లఫుట్ మాటలు, లఫుట్ నా కొడక, బేకర్ నా కొడక, ఏమనుకొని మాట్లాడుతున్నావురా నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి? నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నా, ప్రతి ఒక్క అర్థమైన కుక్కకి చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే నా కొడుకులకి ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క ఇంటికి గడపకి ఒక జన సైనికుడు ఉంటాడు, అతన్ని అభిమానించే వాళ్ళు ఉంటారు. సో నేను అదే చెప్తున్నా ఈ ప్రశ్న రావణ్ గాడికి. అరే నిన్ను పిలిచింది ఆ జడ శ్రావణ్ గాడు, ఆడికి జడ మాత్రమే తక్కువ, ఆ జడేసమంటే అంతా ఆడదున్నట్టే ఉంటాడు. అసలు వీడు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే, ఈ సభకి నాకు సంబంధం లేదు, నేను క్రిస్టియన్ని కాదు, నన్ను ఇక్కడికి ఎందుకు పిలిచారో నాకే తెలీదు అని అంటాడు. అరే నువ్వు ఒక గొర్రెవురా బఫో, ఆ మీటింగ్లో నువ్వు ఒక గొర్రెవి, నిన్ను వినియోగించుకుంటున్నారు అక్కడ, నీకు తప్ప ఆ విషయం మాకు అందరికీ తెలుసు. అంటే ముఖ్యంగా నేను ఇక్కడ 3 విషయాలు మాట్లాడాలి. వాడు చెప్తారు కదా నేను ముగ్గురిని ఉపయోగించి మాట్లాడాలి అనేసి, నేను 3 విషయాల గురించి నువ్వు ముగ్గురిని టార్గెట్ చేసి మాట్లాడితే నేను 3 విషయాల గురించి నేను మాట్లాడదలుచుకుంటున్నా ఈరోజు. అయితే ఈ సభకి వచ్చిన జనాలందరినీ కంట్రోల్ చేసుకుంటున్న పోలీస్ వాళ్ళందరికీ నా పాదాభివందనాలు. ఇక్కడ చూస్తున్నది ఏదైతే ఉందో ఈ మీటింగ్లో జరిగేదంతా ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పుకోండి అని చెప్పాననేసి ఒక నవ్వి ఎంత చిల్లరగా బిహేవ్ చేశాడు ఈ రావణ్ యూట్యూబ్ అలియాస్ ప్రశ్న. ఈ నా కొడుకు పోలీసులకు కూడా రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, ఇంత చిల్లరగా బిహేవ్ చేస్తున్నాడంటే. పోలీసుల గురించి అలా చిల్లర మాటలు మాట్లాడేసి ఎవరికి చెప్పుకోవాలో చెప్పుకోపోన్నాడా. నెక్స్ట్ ఇంకొకటి పవన్ కళ్యాణ్ గారి గురించి, మన ప్రియతమ నాయకుడు, నా అభిమాన నటుడు, నా పవర్ స్టారు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. అక్కడ వరకు బాగానే ఉంది, అందులో కూడా వెటకారం ఉంది. ఏంట్రా నువ్వు నీ మాటలు, నువ్వు నీ చెత్త నా కొడక, లఫ్ఫుట్ నా కొడక, కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. ఎంత బాగుందిరా వినడానికి. అసలు నీ నోట్లో నా చెప్పు తెగిపోతుంది. ఇంకొకసారి సభలల్లో పిచ్చి కారుపోతలు కూసారంటే నా కొడుకైనా సరే పవన్ కళ్యాణ్ గారి గురించి ఏంటి పిచ్చి లేస్తుందా మీకు? సభలకు వెళ్ళామా వచ్చామా మాట్లాడుకున్నామా? ఇప్పుడు మాట్లాడండి, ప్రశ్నించండి. దేని గురించి ప్రశ్నించాలి?
ఇప్పుడు గవర్నమెంట్లో మీరు అమలు చేస్తానన్నారు, అమలు చేయలేకపోయారు, ఇది ఎప్పుడు చేస్తారని చెప్పని నిలదీయండి. మీ ఊర్లో రోడ్లు లేకపోతే రోడ్లు వేయించండి అని అడగండి. అసలు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇంత చిల్లర రాజకీయాలు చేస్తున్నారేంట్రా పడని వాళ్ళు? చేసే మంచిలో కూడా చెడును వెతుకుతున్నారేంట్రా మీ చిల్లర రాజకీయాలు? సిగ్గనిపించట్లేదా? ప్రతి ఒక్క సమస్యకే పవన్ కళ్యాణ్ కావాలి. అరే నీకు గుద్దలో దమ్ముంటే నా కొడక శ్రావణ్గా ఇలాంటి చిల్లర నా కొడుకులు పెట్టుకొని మీటింగ్లు పెట్టి సభలలో మాట్లాడిచ్చేసి పవన్ కళ్యాణ్ గారి ఎగ్జెట్ తీసేద్దాం అనుకుంటున్నావేమో. నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే అటు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారినైనా మాట్లాడు, లేదంటే తెలంగాణ సీఎం ఏంటి అర్థమవుతుందా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారినైనా మాట్లాడించు. అటు ఇటు కాకుండా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడిస్తావేంట్రా చిల్లర నా కొడక? సిగ్గనిపించట్లేదా? వీడు మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి. పవన్ కళ్యాణ్ నీ నోట్లో ఏంట్రా అసలు గట్టిగా 9 నెలలు వచ్చినట్టున్నాయి. వీడి కడుపు ఇలా ఉంది. అసలు గట్టిగా మాట్లాడి ఆ పూనకాలు ఏంటో వాడేంటో అసలు ఆ కడుపులో బిడ్డున్నట్టున్నాడు, కింద పడిపోయేలాగున్నాడు అసలు ఆడు. ఏంట్రా రావణ్, ఎన్నో నెలలు రావు నీకు? కడుపులో బిడ్డ బయటపడేలాగా ఏంట్రా అరుపులు? నైట్ తాగింది దిగలేదా ఏంటి నీకు? ఇంత చిల్లర మాటలా? మరి ఇంత అవసరమా చెప్పు? ఎంతవరకు లిమిట్స్ అంతవరకు ఉండాలి, దాన్ని దాటకూడదు. అయితే వీడికి నచ్చిన కారుకూతలు కూస్తున్నాడు. నేను ఒకటే చెప్తున్నాను, ప్రభుత్వం నుంచి అమలు చేస్తానన్న పథకాలు ఏవైనా ఉంటే అమలు చేయకపోతే దాని గురించి మాట్లాడండి, విమర్శించండి, తప్పు లేదు. అంతేకాని ఇలాంటి చిల్లర మాటలంతా మాట్లాడి అనవసరంగా లేనిపోని ఇబ్బందులలో పడకండి. ఇంకొకటి, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు మీ కళ్ళకి పచ్చ కామెర్లు వచ్చిందా అని. ఆయన వయసు అంత లేదురా నీ అనుభవం, పోనీ ఆయన అనుభవం అంత లేదురా నీ వయసు. 4 సార్లు కంటిన్యూగా సీఎం అయిన వ్యక్తి, ఏకైక వ్యక్తి సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఆయన గురించి మాట్లాడే అంత ఉందా నీకు? సో నేను ఒకటే చెప్తున్నాను, సీఎం చంద్రబాబు నాయుడు గారు, నా రిక్వెస్ట్, ఇలాంటి లుచ్చాన కొడుకులంతా కూడా బయట తిరగడానికి వీల్లేదు. ఎప్పటికప్పుడు మీరు ఏదో ఒక కేసు పెట్టి బొక్కలు వేస్తూనే ఉండాల్సిందే. ఎందుకంటే ఇలాంటి నీచమైన కుత్తేగాల్ని బయట వదిలితే మాత్రం చాలా డేంజరు. ఎందుకంటే సీరియస్గా చెప్తున్నాను, ఇలాంటి వాళ్ళకి అసలు జనాలలో తిరిగేదానికి చోటు ఇవ్వకూడదు. నెక్స్ట్ రెండో విషయం ఏంట్రా అంటే, ఆంధ్రప్రదేశ్, ఈ లుచ్చా నా కొడుకు, ఈ లబ్బే నా కొడుకు, ఈ నీచ్ కమిన్ కుత్తేగాడు ఆంధ్రప్రదేశ్లోనే నివసిస్తున్నాడు, ఆంధ్రప్రదేశ్లోనే పుట్టాడు. అలాంటిది ఆంధ్రప్రదేశ్ అని చెప్పని సంబోధిస్తున్నాడు. అరే నీచ్ కమిన్ కుత్తేగా, నీకు సిగ్గు లజ్జ ఉందా? నువ్వు మనిషి పుట్టుకు పుట్టావా? నిన్ను దేంతో కొట్టాలి? ఈ పాత చెప్పుతో కొట్టాలి, చెప్పుతోనే కొట్టాలి నిన్ను. నిజంగానే ఆంధ్రప్రదేశ్లో పుట్టి నువ్వు ఆంధ్రప్రదేశ్ అంటావా? సిగ్గనిపించట్లేదా? పొయ్యి అటు సైడ్ ఇటు సైడ్ ఉన్న వాళ్ళు పట్టుకొని తాగు తీర్థంలాగా, సిగ్గన్నా వస్తుంది నీకు. లోఫర్ నా కొడక, ఆంధ్రప్రదేశా? మరి ఇక్కడే బతుకుతున్నా కదా, మరి ఎలా ఉంటావు అలాంటి మాటలు?